అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడ అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. సామాజిక మోసంపై చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు. సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి స్థానాలు కేటాయించాలి. కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అవమానించినట్టే కదా. ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రజలతో పాటు ఈ వర్గాలకు కూడా సమాధానం ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక మార్పు, సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, కాపులు గుర్తించాలి. అత్యధిక స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కూడా కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాస్తవాన్ని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకునే వాళ్ళం. ఈరోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు ఎంతో సంతోషకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే చాలు, ఎమ్మెల్యే గెలవండి, ఎమ్మెల్యేగా గెలుస్తారా అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు ఆయన వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం. ఓకే, మీలాగా జాతరలాగా 5-6 అమ్ముకోలేదు ఆయన. గతంలో మీరు డిప్యూటీ సీఎం లేనారు, ఏదో పాలకొండ సభ్యులు వేసినట్టు గుళ్ళో 5 మంది డిప్యూటీ సీఎంలు, ఇదే పవర్లో పౌరుల వాళ్ళకి చూసారా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అలాగే చంద్రబాబు గారికి
మోడీ గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని. ఉదాహరణకి నిన్నటి రోజు 5 హామీల మీద సంతకం పెట్టడం, అన్నీ ఏదైతే ఎలక్షన్లో గెలిస్తే పెన్షన్ కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను కూడా నిన్న నెరవేర్చుకున్నాం. ఆ సంతోషంలోనే ఈరోజు మీడియా మిత్రులు ముద్ర కేక్ కట్ చేసుకున్నాం. ఆ సంతోషం పంచుకుందాం. ఎందుకంటే కాసేపు కిందటే పవన్ కళ్యాణ్ గారికి శాఖలు కేటాయించారు, చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఈరోజు ప్రజలు అనుకున్నట్టుగా ప్రజా విజయం ఇది, ప్రజల విజయం ఇది. మనం చూసుంటాం, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు కూడా ప్యాలెస్ నుంచి బయట రాకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే ఈవీఎంలో ఏమో జరిగిందంట. సరే 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈవీఎం జరిగిందా? మేము అడుగుతున్నాం. ఈరోజు మాకు ఈవీఎంలో ఏమో జరిగిందంటారు. ఈవీఎం పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలంట. 150 సీట్లు వచ్చినప్పుడు మేము చర్చ జరుగుంటే అప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చినారు, ఆశీర్వదించినారు, అవకాశం ఇచ్చినారు. నువ్వు ఇంటికే పరిమితమైనావు, బయటికి రాకుండా పబ్జీ ఆడుకుంటూ జీవితం గడిపోయినావు. మేము ప్రజల్లోకి వచ్చినాం, పోరాటం చేసినాం, నిలబడినాం, హామీలు ఇచ్చినాం, గెలిచాం, చూపించాం. ఒకటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూడడం. రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత స్థాయిలో కూడా చూడబోతాం. మేము ఖచ్చితంగా ఆయనని మా కోరికలు ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ కోరిక కూడా నెరవేరుస్తాం. మనం గతంలో కూడా చూస్తుంటాం, కేసీఆర్ మంత్రిగా ఉండే ముఖ్యమంత్రి అయ్యారు. మనందరం అబ్జర్వ్ చేసుకోవాలి. చాలామంది ఏంది ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడారు, 2-3 కూడా. కేసీఆర్ కూడా గతంలో మంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్రంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా మంత్రిగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు కూడా గతంలో ఎన్టీఆర్ హయాంలో ఉన్నారు, మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అయిన చాలామంది ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు నాకైతే ఈ రోజుతో 10 రోజుల్లో కనిపించి పాపం ఎవరు కనిపించట్లేదు, ఒకరు కూడా మాట్లాడతారేమో అనేసి. తిరుపతి నుంచి ఎక్కడ కూడా ఓటమి భయం, మీరు ఓడిపోయారని తెలిసి ఈరోజు ఈవీఎంలో మ్యాజిక్ జరిగింది. మళ్ళీ ఓదార్చా అంటే ఆయన ఇంటికి వచ్చి అందరినీ ఎవరినో ఫస్ట్ ఆయన ఓదార్చాలి. మనందరం ఫస్ట్ మనంతా వెళ్ళి ప్రజా ఓదార్పు యాత్ర అని చెప్పి జగన్ నిద్రపోవట్లేదైనా ఆయన ఓదార్తాం. మళ్ళీ ఆయన వాళ్ళు దెబ్బలు కొట్టారంట, ఏదో దాడులు చేసినారంట, రకరకాల విమర్శలు చేస్తారు. ఆయన ఓదార్చాల్సిన అవసరం ఉంది.